వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహస్థితిని గనక గమనిస్తే కుంభరాశి వారికి ఈ మాసంలో జన్మశని యొక్క సంచారం ఉంటుంది. రాహు 2వ స్థానంలోనూ, కుజుడు జూన్ 1వ తారీఖు నుండి కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తారు. అలాగే చతుర్థ స్థానంలో రవి, చతుర్థ స్థానమందు గురుడు సంచారం చేస్తూ ఉండగా శుక్రబుధులు కూడా చతుర్థ స్థానంలోనే ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి 8వ ఇంట కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకించి ఏ గ్రహాల అనుకూలం, ఏ గ్రహాల ప్రతికూలం అనేటువంటి విషయాన్ని చూస్తే ఏలినాటి శని సరే, శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నారు. రాహు చాలా అనుకూలమైనటువంటి గ్రహం, 2వ స్థానమందు యోగిస్తారు. అలాగే కుజుడు 3వ స్థానమందు యోగిస్తారు. చతుర్థ స్థానమందు గురుడు యోగించేటువంటి గ్రహం కాదు. అది చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు. జాతకం వేరు, గోచారం వేరు. ఇది చాలాసార్లు చెప్పాను నేను. గురుడు కానీ రవి కానీ అది అర్ధాష్టమం, అష్టమంలో సగము, అది అర్ధాష్టమం, అది మంచిది కాదు. కాబట్టి కుజుడు, రాహువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది గత మాసంతో పోల్చుకుంటే. ప్రధానంగా కుజుడిచ్చేటువంటి బలం ముందు మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత కొంత తగ్గుతుంది. ఎందుకంటే 3వ స్థానాధిపతి ఆయన, మేష రాశికి అధిపతి, మేష రాశిలోనే ఉన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే 3వ స్థానానికి ఉండేటువంటి కారకత్వాలకి అధిపతి ఆయన. సహజేన వదేచ్ఛాదా భక్ష విక్రమ సోదరాన్న చమోపతిత్వం తేజస్య దక్షిణం కర్ణమే వచ. ఇలా ఏవైతే 3వ స్థాన కారకత్వాలు ఉన్నాయో అన్నిటికీ ఆయనే అధిపతి, ఆ కారకుడు. కాబట్టి ఆ స్థానంలో ఉన్నప్పుడు అందులోను క్రూరో బలీచే ధృతే, ఉపచయ స్థానాల్లో క్రూరో బలీచే ధృతే, ఉపచయ స్థానాల్లో కుజుడు చాలా యోగ్యంగా ఫలితం ఇస్తారు అని చెప్పి అదే గోచార భాగంలో చెప్పబడింది. కాబట్టి ఆ 3యంలో ఉన్న కుజుడు చాలా యోగ్యమైన ఫలదాత. ఆ ఒక్క బలం చాలు ఈ జూన్ నెలలో. ఇంకే బలం ఉన్నా లేకపోయినా. మరి దాంతోపాటు రాహువు కూడా అనుకూలిస్తూ ఉన్నారుగా. ఈ పాపగ్రహాలుగా చెప్పబడినటువంటి కుజరాహువులు నైసర్గిక పాపగ్రహాలు, వాళ్ళే శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మరి వీటి వల్ల ఏంటండి? మొట్టమొదటగా ఆర్థికపరమైనటువంటి విషయాలకు వస్తే, ఆర్థికంగా కుంభరాశి వారికి చాలా బాగుంది జూన్ నెలలో. ఎందుకంటే 2వ స్థానంలో సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం. ఇది చాలాసార్లు చెప్పాను. అర్ధలాభం యశస్కరం. అర్ధలాభం అంటే డబ్బే కదా, ఆర్థికంగా ఎదుగుదల. మరి 3యంలో ఉన్నటువంటి కుజుడో అంటే విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ అన్నారు. విత్తము అంటే డబ్బు, విత్తలాభ సదారోగ్యము అంటే ఆర్థిక లాభాన్ని ఇస్తుంది కుజుడి యొక్క స్థితి. సదారోగ్యము ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే అష్టమాత్ అష్టమం 3యం. ఆరోగ్యం ఇవ్వాలంటే 3యం బాగుండాలి. మరి ఆ స్థానంలో కుజుడు మంచి యోగ్యమైన ఫలదాత. కాబట్టి ఆ కుజుడు చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. అంటే ఆర్థికంగా గత మాసాలతో పోల్చుకుంటే కుంభరాశి వారికి ఈ మాసం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఖర్చు అండి, ఆదాయం బాగుంది సరే, ఖర్చు. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురుడు ఉన్నారు. యాచనం బుద్ధి చాంచల్యం తేజో హానిర్ధనర్వ్యయం. డబ్బు ఖర్చు గురించి కూడా చెప్పాడు అందులో. అయితే 100 రూపాయలు సంపాదిస్తే ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఈఎంఐల కింద, అప్పుల కింద పోతాయండి. మిగతా 30 రూపాయలు మాత్రం కుంభరాశి వారికి మిగులుతుంది అన్నారు. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా. శనేశ్వరుడు అనేటువంటి ఆయన ఉన్నారండి. ఆయన స్వయంకృతాపరాధాన్ని కలగజేస్తారండి. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి 100 రూపాయల ఆదాయాన్ని ఇచ్చి 70 రూపాయలు తీసేసుకుంది. మిగతా 30 రూపాయల్లో 30 రూపాయలు, దాన్ని మించి ఇంకో 30 లోటు బడ్జెట్లో కూడా తీసుకుపోతారండి. ఆయన శనేశ్వరుడు అండి. ఆయన స్వయంకృతాపరాధాలనే కలగజేస్తారండి. వ్యసనాలకి, జోదానికి, బెట్టింగులకి డబ్బు పోయింది అంటే ఆయన వల్లే పోతుందండి అన్నాడు. మరి ఏం చేయాలండి ఆ డబ్బు పోకుండా? అంటే ఇంకా మనం ఏమీ చేయకుండా అన్నీ దగ్గర పెట్టుకుని కూర్చోవడమే. అన్ని అవయవాల్ని దగ్గర పెట్టి కూర్చోవాలన్నాడు. అంటే ఏంటండి? బుద్ధి, మనస్సు, చపల చిత్తాన్ని కలిగి ఉన్నటువంటి అవయవాలు వీటన్నిటినీ కూడా దగ్గర పెట్టుకుని కూర్చుంటే ఆ పై పోయేటువంటి డబ్బు ఆ స్వయంకృతం వల్ల పోదన్నాడు.
అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకు ఇంతలా చెప్పడం అంటే, స్వయంకృతం వల్ల పోయేదాన్ని ఏ గ్రహం ఆపలేదు. శనేశ్వరుడు ఆ థాట్ని కలగజేసినప్పుడు మీరు అక్కడితో కట్టడి చేసుకోవాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది? మీ ఉపాసనా బలం గట్టిగా ఉన్నప్పుడు. ఆ భగవంతుడు కట్ చేస్తాడు ఆ మార్గాన్ని. లేదు అదేం లేదంటే వీడు పోతాడు, తగలేసుకుంటాడు అంతే. కాబట్టి అక్కడ ఆర్థికంగా మీ చేతిలోనే ఉంది. ఆ 30 రూపాయలు మీ దగ్గర దాచుకోవాలి అన్నా, 30కి 30 వేసి 60 పోగొట్టుకోవాలి, 30 లోటులోకి వెళ్ళిపోవాలి అన్నా మీ చేతిలో. ఇంకా ఆరోగ్యం ఏంటండి అంటే, ఆరోగ్యం చాలా బాగుంది. ఇక్కడ కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆయన త్వరితగతిన బయటపడేయడానికి అవకాశాన్ని కలిగిస్తాడు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి వృద్ధిని కలగజేస్తారు. ఆరోగ్యపరంగా పరిస్థితులు బాగున్నాయి. సదారోగ్యం అన్నారు కదా, విత్తలాభ సదారోగ్యం అన్నారు కాబట్టి బాగుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి పోనీ పై ప్రేమలే అయినప్పటికీ వాళ్ళు ప్రేమగా మీతో మాట్లాడతారు. మీరు కనిపించినంతసేపు మీ వెనకాల వాళ్ళు ఎలా మాట్లాడుకున్నా మీరు కనిపించినంతసేపు మీతో ప్రేమగా మాట్లాడి మీరు చెప్పిన పనులన్నీ చేసి మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తారు. ఎందుకంటే ఇలా అంటున్నారంటే, లోపాయిగా చాలా జరుగుతూ ఉంటాయి. ఏలినాటి జన్లో రహస్యమైన శత్రువులు ఎవరున్నారో మనకి తెలియదు. కానీ అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మీతో అవసరమో లేకపోతే మీరంటే భయమో ఏదో ఒకటి మీతో సహజంగా మంచిగా మాట్లాడేలా చూస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటి, అది కుటుంబ పరిస్థితులు. ఇక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆదాయం పెరుగుతోంది కాబట్టి ఈ రెండు పరిస్థితులు చాలా బాగుంటాయి. వృత్తి ప్రవృత్తులు బాగున్నాయి. విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి కూడా చాలా బాగున్నది ఈ మాసంలో. ప్రత్యేకించి స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. కుంభరాశికి సంబంధించినటువంటి స్త్రీలందరికీ కూడా ఈ జూన్ నెలలో మంచి అవకాశాలు ఉద్యోగ వ్యాపారాల పరంగా వస్తాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానాభివృద్ధి, కుటుంబాభివృద్ధి కూడా కనబడుతూ ఉన్నాయి. మరి కుంభరాశి వారు ఏ పరిహారం చేయాలండి అంటే, ఇక్కడ అర్ధాష్టమ రవిగురుల యొక్క దోషం ప్రధానంగా ఉన్నది కాబట్టి ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చెయ్యాలి. ఇది ప్రధానంగా చేయవలసినటువంటి విషయం. ఇక రెండోది ఏంటంటే ఆదిత్య హృదయం. ప్రతిరోజు లేవగానే సూర్యుడిని చూస్తూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయాలి. ఇలా గనక ప్రతిరోజు చేయగలిగితే కుంభరాశి వారికి జూన్ నెలంతా అదృష్టం పడుతుంది. ఇప్పటికే మారినటువంటి గ్రహస్థితి వల్ల మంచి జరిగింది. ఈ రెండు స్తోత్రాలు ప్రతిరోజు చదవడం వల్ల మహా అయితే 10 నిమిషాలు పడుతుందేమో అది చదివితే, దానివల్ల అత్యంత శ్రేయోదాయకమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది.